మా వంకాయలు చూడండి, కొత్త మొక్క ఇది, దీనికి కాయలు వస్తున్నాయి. ఇదిగోండి ఈ వంకాయలు. సో నిరంజన్ అంటూ వచ్చిన బెల్ పెప్పర్ కోసేద్దాం. చూడండి, బెల్ పెప్పర్ మధ్యలో చామంతి, ఈ వంకాయలు. సో ఇది కూడా వంకాయ చెట్టే. ఇది స్వీట్ లెమన్, చామంతి. ఇదిగోండి, ఈ ఫ్లవర్ ఏంటో ఇంకా తెలియట్లేదు నాకు. ఇది కూడా ఎప్పుడో వేసాను. క్యాబేజీ కాలీఫ్లవర్ తెలియట్లేదు నాకు. సో అవి కూడా వంకాయలు. చూడండి, ఇవన్నీ వంకాయలు. ఇగోండి వంకాయలు కిందకి వెళ్ళిపోతానే పైకి కొంచెం కట్టించాలి. సో ఇది నా గార్డెన్ అండి, చూస్తున్నారా? ఇది టమాటో, చాలా కాయలు వచ్చినాయి, చాలాసార్లు చూపించాను దీన్ని. ఇవన్నీ కూడా వంకాయ మొక్కలే మనకి. బొప్పాయి, ఇవన్నీ వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. కిందకి వెళ్ళిపోతుంది. ఇవి కూడా వంకాయలే. ఇవి పెద్దగానే వచ్చేసినాయి. చూడండి, నేను ఎంత కోసుకురాలేదో మరి, నేను వెళ్ళి చూడలేట్టున్నారు. ఇవ్వండి వంకాయలు. సో ఒక 2 చెట్లు విడిచిపెట్టేయమన్నాను నేను పచ్చడి కొరకు. అదిగో లాస్ట్ది విడిచిపెట్టేశారు. తర్వాత ఇది కూడా విడిచిపెట్టేశారు. ఈ చెట్టు కూడా వంకాయలు పచ్చడి కొరకు ఉంచమన్నాను. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, బొప్పాసికాయలు. చూడండి, బొప్పాయి, ఇదిగోండి ఇవన్నీ బంతి ఎండిపోతుంది. ఇది బొప్పాయి. సో అది కూడా బొప్పాయి. సో అక్కడ చామంతి, ఇది జాక్ ఫ్రూట్ వేసాము. మరి ఆకులన్నీ రాలిపోతున్నాయి. వాటర్ లిల్లీలు నీళ్లు పెట్టకుండా మధ్యలో ఇబ్బంది పెట్టేశారు. పెట్టామని నేనేమో జ్వరం వచ్చి రాలేదు, కొంచెం ఎండిపోయినాయి. మరి కింద బల్బు ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ నీళ్లు పెట్టాను, ఇంకా ఇప్పుడు మళ్ళీ పెడతా. ఓకే, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బీరకాయలు కవర్లు కట్టాను. మరి ఇదిగో బీన్స్ అండి, చెట్టు చిక్కుడు. సో ఇట్లా ఉంది మన పరిస్థితి. ఫ్రెండ్స్, బీరకాయ చూడండి ఎంత ఉందో. నేనేమో కవర్ కట్టాను. ఇదైతే విత్తనాలు కుంచేస్తే బెటర్ ఏమో ఫ్రెండ్స్. ఇదైతే విత్తనాలు కుంచేస్తాను. చాలా బాగుంది కదా. విత్తనాలకైతే ఉంచుతానండి ఇది. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్. ఎంత పొడవు ఉందో చూడండి. ఇది వాక్కాయలండి. వాక్కాయలు పోయినసారి ఒక 10-15 కాయలు వచ్చినాయేమో. ఈసారి మాత్రం ఫుల్ పూతతో ఉంది. ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసిన మొగ్గలు. ఇవన్నీ మొగ్గలు, ఎర్రగా ఉన్నాయన్నీ మొగ్గలు. అవే తెల్ల పూలు అయిన తర్వాత కాయలు వస్తాయి.